అదృశ్యమయ్యారని భావిస్తున్న భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాసరావు ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. ఐజీ వేధింపులతో వెళ్లిపోతున్నట్లు ఆయన లేఖ పెట్టడంతో కలకలం రేగింది. భార్య తన భర్త శ్రీనివాసరావు కనబడ్డం లేదంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు ఐజీ ప్రకటించారు. అదృశ్యమయ్యారని భావిస్తున్న భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాసరావు ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధులకు తెలుసుకుందాం. శ్రీనివాసరావు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. ఇంకోవైపు భార్య ఆయన కనబడడం లేదని ఫిర్యాదు చేశారు. మరోవైపు చూసుకుంటే ఐజీ ఆయనపై చర్యలు తీసుకుంటామంటున్నారు. మొత్తం ఏం జరగబోతోంది ఇప్పుడు? అర్చన నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు నిన్నటి నుండి కనిపించడమైనటువంటి ఘటన నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి ప్రధానంగా జైళ్ల శాఖలో ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంగాతో పాటు తనను అకారణంగా తన విధులు తాను నిర్వహిస్తున్నప్పటికీ కూడా లక్షెట్టిపేటకు ట్రాన్స్ఫర్ చేయడం పట్ల ఒక లేఖ రాస్తూ దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రికి విన్నవిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఆయన అడ్మిట్ అయినటువంటి సందర్భంలో, అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు ఆయన ఆత్మహత్యాయత్నం చేసినటువంటి సందర్భం కనిపిస్తున్నది. దీనికి సంబంధించి ప్రధానంగా అయితే లేఖకు సంబంధించి కావచ్చు, అలాగే ఆయన అదృశ్యం వెనుకకు సంబంధించి ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి కేసంద్రం నుంచి వాళ్ళ భార్య అలాగే బామ్మర్ది ఇద్దరు కూడా వచ్చి భువనగిరి పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలని, తన భర్త అదృశ్యం వెనుక దాగి ఉన్నటువంటి విషయాలను బయట చేయాలని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆమె ఫిర్యాదు చేసినటువంటి కొద్దిసేపటికి ఖమ్మం జిల్లాలో ఆయన ప్రత్యక్షం కావడం కూడా దీని వెనుక ఉన్నటువంటి కారణాలు కూడా ప్రస్తుతం పోలీస్ శాఖ కూడా పలు వివరాలు సేకరిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే శ్రీనివాసరావు ఆరోపించినటువంటి విషయాలు కావచ్చు, ఆయన లేఖలో చెప్పినటువంటి విషయాలు కావచ్చు, అలాగే ఒత్తిళ్లకు సంబంధించి కూడా పూర్తిస్థాయి విచారణకు ప్రస్తుతం పోలీసులు విచారణ జరుగుతున్న సందర్భం ఉంది. మొత్తంగా చూసినట్టయితే శ్రీనివాసరావు అదృశ్యమైన ఘటన కావచ్చు, ఆయన ప్రస్తుతం ప్రత్యక్షమైనటువంటి విషయం కావచ్చు, మొత్తంగా సంచలనంగా మారినటువంటి విషయం ఉంది. అర్చన, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. అయితే ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఖమ్మం రిపోర్టర్ నాగేంద్రని తెలుసుకుందాం. నాగేంద్ర, చూసుకుంటే మన నల్గొండ రిపోర్టర్ అశోక్ చెప్తున్నారు ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు అంటే, కాబట్టి ఆత్మహత్య యత్నం చేసి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఆయన పరిస్థితి ఎలా కనిపిస్తోంది అక్కడ హాస్పిటల్ దగ్గర? వచ్చిన సినీ ఫకీలో నిన్న మాయమైన నల్గొండ జిల్లాకు చెందిన జైలర్ శ్రీనివాసరావు ఈ రోజు 4 గంటల ప్రాంతంలో ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉంది. శ్రీనివాసరావు తన హెల్త్ కండిషన్ బాగలేదని, హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నానని వచ్చి ఖమ్మంలోని ఏషియన్ గ్యాస్ట్రాంటాలజీ హాస్పిటల్లో చేరారు. ఆయన గంట సేపటి క్రితం ఒక 2 వ్యక్తుల సహాయంతో వచ్చి హాస్పిటల్ చేరినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. అయితే శ్రీనివాసరావు మాత్రం తనను ఉన్నతాధికారులు వేయించడంతో మానసికంగా కుంగిపోయానని, ఈ కారణంగానే అనారోగ్యానికి గురయ్యానని, ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయానని, ఇప్పుడు తన పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పై అధికారుల వేధింపుల కారణంగా తన పరిస్థితి ఇలా అయిందని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద శ్రీనివాసరావు మెంటల్ కండిషన్ కరెక్ట్ గా లేదని వైద్యులు చెప్తున్నారు. అతను తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతున్నాడని, అతనికి పూర్తిగా వైద్య చికిత్సలు అందించాల్సిన అవసరం ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అతను ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. అర్చన, అయితే ఫిజికల్ గా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది కానీ మెంటల్ గా బాగాలేదని వైద్యులు చెప్తున్నారు. ఐజీ వేధింపుల వల్లనే తాను ఇలా ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పారు, కానీ ఆయనపై చర్యలు తీసుకోక తప్పదని ఐజీ అంటున్నారు. ఏం జరగబోతోంది? అర్చన, వాస్తవానికి శ్రీనివాసరావుకి అక్కడ విధి నిర్వహణలో కానీ వ్యక్తిగతంగా కానీ మంచి పేరున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇతను గత కొంతకాలంగా విధి నిర్వహణలో ఉన్న ఇబ్బందుల కారణంగా ఉన్నత అధికారులకు మధ్య ఇతని మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టుగా అతని మాటల ద్వారా తెలుస్తా ఉంది. తాను ఏం పని చేసినా కానీ పై అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, తనను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తాను విధులు నిర్వహించాల్సి వస్తుందని, ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా తనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేసే విధంగానే ఉన్నతాధికారులు వ్యవహరించారని ఆయన ఇప్పుడు మీడియాకి చెప్పారు. అదేవిధంగా ఈ అధికారుల వేధింపులు, మరొకపు వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా తాను
కుటుంబానితో కూడా సరిగా గడిపే పరిస్థితి లేకపోయిందని, ఈ కారణంగానే ఏడ్చాలని పాల్పొని చేతిలో తాను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయానని అతను చెప్తున్నాడు. అయితే వైద్యులు మాత్రం అతను పూర్తి హైపర్ టెన్షన్, హై బీపీతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం అతన్ని కొంత అబ్జర్వేషన్ లో ఉంచితే కానీ అతని పూర్తి స్థాయి నిలకడ ఆరోగ్యం వచ్చే పరిస్థితి లేని చెప్తున్నారు. అయితే నాగేంద్ర శ్రీనివాసరావు ముఖ్యంగా ఉన్నతాధికారుల వేధింపులు, ముఖ్యంగా ఐజీ వేధింపులు ఉన్నాయని చెప్తున్నారు. ఏ రకమైన వేధింపులని చెప్పారు? అతను స్పెసిఫిక్ గా చెప్పట్లేదు. అతను ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అంతగా బాగలేకపోవడంతో వైద్యులు పెద్దగా మాట్లాడించేందుకు ఇష్టపడలేదు. ప్రాథమికంగా అతను చెప్తున్నది ఏంటంటే తనకు వృత్తిపరంగా ఇబ్బందులు ఉన్నాయి. అతను ఏమి చిన్నపాటి పొరపాటు చేసినా కానీ పై స్థాయి అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అదేవిధంగా అతని చేయని తప్పులను కూడా తోటి అధికారులు కానీ పై స్థాయి అధికారులు కానీ అతనిపై నెట్టివేసి అతనిపై లేనిపోయిన అబండాలు వేస్తున్నారని అతను ఇప్పుడు చెప్తున్నాడు. అంతేకాకుండా తాను విధి నిర్వహణలో ఎంతటి బాధ్యతాయుతంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు కూడా తనకు పూర్తిగా సహకరించిన పరిస్థితుల్లోనే తాను ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా అతను చెప్తున్నాడు. నాగేందర్, చూసుకుంటే ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇలాంటి ఆత్మహత్యలు మనం చూస్తూ ఉన్నాము. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం, పై స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాం అంటూ మనం దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? వాస్తవానికి ప్రస్తుతం పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు కానీ సిబ్బంది కానీ తీవ్రమైన ఒత్తిడిలు, రాజకీయ ఒత్తిళ్లు కానీ వృత్తిపరమైన ఒత్తిళ్లు కానీ ఇటు బాధితులు కానీ వీటితో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మనం ఇటీవల కాలంలో గమనిస్తే ఎస్ఐ స్థాయి అధికారి నుంచి ఐపీఎస్ స్థాయి అధికారి వరకు కూడా ఈ ఒత్తిడిలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న, జైలు శాఖలో పనిచేస్తున్న అధికారులకు మానసిక ఒత్తిడి కారణమవుతున్న అంశాలపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వారికి మానసిక ఒత్తిడికి కారణమవుతున్న అంశాలను దృష్టి సారించి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తే గానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా భావన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేందర్.